అయోధ్య అయోధ్య ఈ మధ్య కాలంలో ఏ నోట విన్నా ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇదేమీ కొత్త పదం కాదు. ఈ పేరు వెనుక కొన్ని వేల సంవత్సరాల చరిత్రయే ఉంది. రకరకాల మతాలు, ఉదాహరణకు హిందూ, బౌద్ధ, జైన, ఇస్లాం మతాలు ఈ నగరాన్ని పవిత్ర నగరంగా ఎందుకు భావిస్తారు? అత్యంత ప్రాచీనమైన అద్భుతమైన ఈ అయోధ్య నగరం కోసం మన చరిత్ర ఏం చెబుతోంది? ఈ పవిత్రమైన అయోధ్యకి సాంకేతపురం అని కూడా పిలుస్తారు. అయితే దీని వెనుక గల కారణాలు ఏంటి? 500 సంవత్సరాల శ్రమ, కృషి, వేల మంది ప్రాణత్యాగం తరువాత పునర్నిర్మించబడిన అయోధ్య శ్రీరాముని ఆలయాన్ని దర్శించుకోవాలని ప్రతి హిందూ భారతీయునికి ఉంటుంది. అయితే ఈ ఆలయ దర్శన పూర్తి వివరాలు మరియు అయోధ్యలో అత్యంత ప్రాచీన చూడదగిన ప్రాంతాల గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఉర్దూ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విష్ణుమూర్తి 7వ అవతారమైన రాముల వారు జన్మించిన ప్రదేశంగా చెప్పబడుతున్న అయోధ్య ఉత్తరప్రదేశ్లోని సరయూ నది తీరాన ఫైజాబాద్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్యని సాంకేతపురం అని కూడా అంటారు. సంస్కృతిలో సాంకేత అంటే వైకుంఠం, సాంకేత లోకం అంటే మోక్ష లోకమని అర్థం. కొన్ని పురాణాలలో సాంకేతికపురాన్ని నిత్య అయోధ్య అని కూడా పిలుస్తారు. శ్రీరాముడు తన అవతారాన్ని చాలించినప్పుడు తనతో పాటు తనను నమ్ముకున్న వారిని సరయూ నది ద్వారా మోక్షలోకానికి తీసుకువెళ్తారని నమ్ముతారు. అందుకే శ్రీరాముని సాంకేత రామునని కూడా పిలుస్తారు. వాల్మీకి రామాయణం ప్రకారం 9000 సంవత్సరాలకి పూర్వం ఆది పురుషుడు హిందువులకి ధర్మశాస్త్రం అందించినటువంటి మనువు ఈ నగరాన్ని స్థాపించారని చెప్పగా, మరికొన్ని ఆధారాలు ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ్ అంటే అపరాజితుడు అంటే ఈ నగరాన్ని ఈయన నిర్మించాడని చెప్పబడుతుంది. కొన్ని పురాణాలు ఈ నగరాన్ని సూర్యవంశ రాజైన మనువు కుమారుడు ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని కూడా చెప్తున్నారు. సూర్యవంశ రాజులు కోసల దేశానికి అయోధ్యని రాజధానిగా పెట్టి పరిపాలించేవారు. సూర్యవంశ 31వ రాజుగా చెప్పబడుతున్న హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలనతో ఈ వంశానికి ఘనకీర్తి తెచ్చారు. అతని వంశానికే చెందిన భగీరథుడు గంగా నదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చారని చెబుతారు. అతని తరువాత రఘు మహారాజు రాజ్య విస్తరణ చేసి పేరు గడించారు. అతని మనువడే దశరథుడు. ఆ దశరథుని కుమారుడే శ్రీరాముడు ఈ అయోధ్యని పాలించిన దేవుడు. ఇదిలా ఉంటే ఆ తర్వాతి కాలంలో హిందూ మతంతో పాటు బౌద్ధ, జైన, ఇస్లాం మతాలు కూడా ఈ నగరాన్ని పవిత్ర నగరంగా కొలుస్తూ వచ్చారు. దీనికి కారణం జైన మత గురువులైన పంచతీర్థంకరులైన ఆదినాథ్, అజిత్నాథ్, అభినందనాథ్, సుమతినాథ్, ఆనందనాథ్ ఇక్కడే జన్మించారు. అలాగే మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించిన బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు కూడా ఈ నగరంలో ఉన్నాయి. అయోధ్యని బుద్ధుడు కూడా సందర్శించారని చెబుతారు. సఫయాన్ అనే చైనా సన్యాసి బౌద్ధమత మఠాలు అయోధ్యలో ఉన్నట్లు చెప్పడం జరిగింది. వాల్మీకి రామాయణ మహాకావ్యంలో అయోధ్యని మహోన్నత నగరంగా వర్ణించారు. అంతేకాకుండా ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, వారి విశ్వసనీయత గురించి గొప్పగా చెప్పారు. 1528-29 కాలంలో మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాల మేరకు మీర్ బాకి రామాలయాన్ని కూల్చి రామ్ కోట అంటే రాముని కోటగా పిలువబడే దగ్గర బాబ్రీ మసీద్ను నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ముస్లింలు కూడా ప్రార్థనలు చేసుకోవడం జరిగింది. 18వ శతాబ్దం నుంచి హిందూ ముస్లింల మధ్య వివాదానికి కేంద్రంగా అయోధ్య నిలిచింది. 1992లో కొంతమంది హిందువులు దాడి చేసి మసీదు గోడలను పడగొట్టారు. ఈ వివాదంలో సుమారుగా 2000 మంది చనిపోయారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలు నిర్వహించింది. ఆ తవ్వకాల సమయంలో శిథిలాలు హిందూ నిర్మాణం ఉనికిని పోలి ఉండి బాబ్రీ మసీద్ ఖాళీ స్థలంలో లేదని, త్రవ్వబడిన నిర్మాణాల కింద ఇస్లామిక్ జాడలు లేవని చెప్పింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తుది తీర్పు ఇస్తూ మొత్తం స్థలాన్ని హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి ఒక ట్రస్ట్కు అప్పగించాలని ఆదేశించింది. ఆ తర్వాత కూల్చివేసిన బాబ్రీ మసీదు ఉన్న స్థలానికి బదులుగా ఉత్తరప్రదేశ్లోని సున్నా సెంట్రల్ వాక్స్ బోర్డుకు 5 ఎకరాల స్థలాన్ని మసీదు నుండి 30 కిలోమీటర్లు, అయోధ్య నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న దన్నీపూర్ గ్రామంలో ఉన్న స్థలాన్ని ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శరవేగంగా రామమందిర నిర్మాణ ఏర్పాట్లు జరిగాయి. జనవరి 22, 2024 కొన్ని కోట్ల భారతీయుల కళ శ్రీరాముని విగ్రహానికి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. భక్తుల దర్శనార్థం రామ మందిరం ఎప్పుడు తెరుస్తారు అంటే ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది.
రామ్ లాలా హారతి పాస్ వచ్చి ప్రస్తుతం ఆఫ్లైన్ ద్వారా ట్రస్ట్ వారు అందిస్తున్నారు. దీనికి ఐడి ప్రూఫ్ కంపల్సరీ. అయోధ్యని చేరుకోవడానికి కొన్ని ప్రధాన పట్టణాలు అంటే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, కలకత్తా, జైపూర్ ఇలాంటి పట్టణాల నుంచి విమాన, రైల్ మరియు బస్ ప్రయాణాల ద్వారా చేరుకోవచ్చు. అయితే అయోధ్యలో బస చేయడానికి రామ మందిరం నుండి 5 కిలోమీటర్ల దూరంలో జైన ధర్మశాల, రామ వైదేహి మందిర్ ధర్మశాల, కనక్ మహల్ ఇలాంటివి అయితే అవైలబుల్గా ఉన్నాయి. అయితే అయోధ్యలో రామ మందిరంతో పాటు కొన్ని ప్రధాన పట్టణాలు, అద్భుతమైన కట్టడాలు, గుడులు కూడా ఉన్నాయి. అందులో హనుమాన్ గర్హి, ఇది గుడికి 500 మీటర్ల ఉంటుంది. రామ మందిరానికి వెళ్లే ముందు హనుమాన్ ఆలయంలో సందర్శించి వెళ్లడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. చోటీదేవి కాలి, ఇది 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పార్వతీదేవి విగ్రహానికి సీతాదేవి ఇక్కడ పూజ చేసిందని నమ్ముతారు. కనక్ భవన్, ఇది మందిరానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కైకేయి ఈ మందిరాన్ని రామ, సీతలకి బహుమతిగా ఇచ్చిందని చెప్తారు. సీతా రసోయ్, ఇది మందిరానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సీతాదేవి వాడి వంటగదిగా చెప్తారు. సరియు నది తీరం, ఇక్కడ అయితే పండగ టైంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. దశరథ మహల్, ఇది రామ మందిరానికి 700 మీటర్ దూరంలో ఉంటుంది. దశరథుడు ఈ మందిరాన్ని నిర్మించాడని నమ్ముతారు. రామ్, సీత, లక్ష్మణ్ యొక్క విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. అలాగే భరతఖండ్, ఇక్కడ శ్రీరాములు పాదుకలను ఉంచుకొని 14 సంవత్సరాలు భరతుడు పాలించాడని చెప్తారు. ఇది అయోధ్యకి 16 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గుప్తా ఘాట్, ఇక్కడ శ్రీరాముడు జల సమాధి అయ్యారని నమ్ముతారు. ఇది 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ముఖభూమి, సూర్యుని చెరువు కూడా అయోధ్యలో చూడదగిన ప్రదేశాలు. పరమ పావనుడైన శ్రీరాముని స్మరించుకుంటూ ఈ వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఉర్దూ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.